ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లేఖ ద్వారా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలను కవిత బయటపెట్టిందన్నారు కాంగ్రెస్ నేతలు. కవిత ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ల ములాఖత్కు పార్లమెంటు ఎన్నికలే నిదర్శనమని తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో ఏఐసీసీ నిర్వహించిన అన్ని రాష్ట్రాల పార్టీ అధికార ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో జరిగిన కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుకు చట్టం చేయడంపై సమావేశంలో మాట్లాడారు మహేష్ కుమార్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలను లేఖ ద్వారా ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత బయటపెట్టారన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని విమర్శించారు. 10 ఏళ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్ళు బాంబు పెట్టారంటూ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు విప్. కవిత గారు 7 పేజీల లేఖ, డాడీ నువ్వు చేసినటువంటి పాజిటివ్ నెగిటివ్లు కొన్ని నీకు గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మనకు అధికారం ఇస్తే దోచుకొని దాచుకొని ప్రజలకి మనం వెళ్ళలేదు. అందుకే మన ఇంట్లో కూర్చోబెట్టిర్రు. బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్సీ వర్గీకరణ పట్ల మనం మాట్లాడకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు మనం విస్మరించారు అని చెప్పి కొన్ని నిజాలను బయటపెట్టింది కవిత గారు. బీఆర్ఎస్ కు బీజేపీ అండగా ఉందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. బీజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయ్యిందని ఆరోపించారు. అనేక సంక్షేమ కార్యక్రమంలో ఆర్థికంగా ఇంత సంక్షోభం ఉన్న రాష్ట్రాన్ని నడిపిస్తున్న ధర్మంలో పుట దేశంలో గొప్ప పేరు వస్తున్నటువంటి నాయకునికి ఆ రేవంత్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో అంటే బీజేపీకి ఏదైతే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరి కేటీఆర్ గారు ముందుగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మన పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జరిగిన పరిస్థితి ఏం జరిగింది చెప్పండి. కవిత అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీజేపీ బీఆర్ఎస్ ల ములాఖత్కు నిదర్శనం పార్లమెంట్ ఎన్నికలేనని తెలిపారు. బీజేపీ పార్టీ యొక్క వ్యవస్థీకృత పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కవిత గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? తండ్రి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారా, లేకుంటే వారి అన్నగారు కల్లకుంట్ల రామారావు గారా, అన్ని తాను అనుకునే తన్నీరు హరీష్ రావు గారా? ఎవరు చెప్తారు సమాధానాలు? ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి లోపారకాయ ఒప్పందం ప్రకారంగా బీజేపీ పార్టీతోనే బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయి ఉంది. కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖతో బీజేపీ ఒక్కటేనని తేలిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ విషయం కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తుందన్నారు. లేఖలో కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాళేశ్వరంలో కాంగ్రెసే బాంబు పెట్టి ఉండొచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమన్నారు నేతలు.